Hello guys, welcome back to our channel. Today we are discussing about how to use notebook LM in our daily purpose. Okay, ఈరోజు అది చూద్దాం. హలో గైస్, ఇప్పుడు చూద్దాం ఎలా ఉపయోగించుకుంటుందని మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక న్యూ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ నోట్బుక్ LM అని సైన్ అప్ అవ్వాలి ఫస్ట్. తర్వాత మీకు అట్లా ఒక సెటప్ చూపెడుతుంది. దాన్ని క్రియేట్ ఏ న్యూ నోట్బుక్ అని క్లిక్ చేసి అక్కడ అప్లోడ్ సోర్స్ కోడ్ అని ఉంటుంది. మీకు ఏం కావాలంటే అది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒకటి చూస్తా, యూట్యూబ్ ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్ని దీంట్లో ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్యాబ్ ఓపెన్ చేసి యూట్యూబ్కి వెళ్ళి మీకు ఇష్టమైన కంటెంట్ మీరు రోజు చూస్తున్నది, లేదా మీరు ఏమైనా సబ్జెక్ట్ గురించి కానీ లేదా ఒక స్టాక్స్ గురించి కానీ మీకు ఇష్టమైన యూట్యూబర్ ఉంటాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం దీంతో చూడొచ్చు ఈజీగా. ఏ దాని గురించి చెప్తున్నారు, అదేంటి, టోటల్ డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తుంది. నేను ఇప్పుడు స్టాక్స్ గురించి చూస్తాను. చూడండి, స్టాక్ మార్కెట్. ఇక్కడ ఎంతోమంది వీడియోస్ కనపడతాయి. చూడండి, ఇలా చాలా వీడియోస్ కనపడతాయి. అక్కడ నుండి మీరు మీకు ఇష్టమైన యూట్యూబర్ ఇది వీడియో ఓపెన్ చేసుకొని ఇలా క్లిక్ చేసి ఇలా షేర్ ఆప్షన్ తీసుకొని అక్కడ మీకు URL ఉంటుంది. దీన్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ నోట్బుక్లోకి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ యువర్ URL ఉంది. ఇక్కడ దాన్ని పేస్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తే అది నీకు మొత్తం దాంతో ఉన్న మొత్తం డేటాని మొత్తం రీడ్ చేసి అంతా నీకు చూపిస్తుంది. నీకేం కావాలి దాంతో నుంచి. మీరు అడగచ్చు ఏది చెప్తుంది. వాట్ ఈస్ ద సపోజ్ నేను ఇట్లా అడుగుతాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వీడియో నాకు ఇస్తుంది. మొత్తం ఏ దాని గురించి చెప్తాడు, ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం చూడండి. The purpose of this video is explain the basic concept of the share market. It aims to clarify what terms like a Sensex, IPO and stock exchanges means and to explain the significance of movement in indicates. ఇలా మొత్తం మీకు డేటా మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ కావాలంటే ఇంకొక సేమ్ ఇలానే వెళ్ళి నేను ఇప్పుడు ఇది కాకోకుండా నాకు ఒక కోడ్ గురించి అడుగుతాను. జావా కోర్స్, అది మీకు మొత్తం ఇది ఎలా ఉందో మీకు చెప్తారు. ఇది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఆ డేటాలో ఉండేది మొత్తం ఇంట్లో నీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 3 బటన్ క్లిక్ చేసి ఈ షేర్ ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ కాపీ ద కోడ్, ఈ కాపీ కోడ్ని తీసుకొని నోట్బుక్లోకి వెళ్ళి సేమ్ యాడ్ చేసేసి ద యూట్యూబ్ URL, click on stage, then click on it, insert, then it will take time, it will upload all things. Do that, wait a few seconds, then it will track the data, all things, then whatever we want to question, we will question it. Explain what kind of content in this video. It will give all things. Well, because of Java tutorial for beginners, this మనం దీన్ని ఒక్కదాన్ని క్లిక్ చేసినాం కాబట్టి ఇది మాత్రమే ఇస్తుంది. లేకపోతే మీరు అన్ని స్టోర్ చేసుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి దానికి క్లారిటీగా తెలియదు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడే కరెక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇట్ విల్ ఫెచింగ్ ద డేటా. వెయిట్, ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది.
ఓకే, చూశారు కదా, ఇది మొత్తం ఇస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ వీడియో జావా ట్యూటోరియల్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రొవైడ్స్ ఏ comprehensive introduction to core Java, covering the fundamental concepts and progressively moving to more advanced topics. The process explained in the video can be broken down into several key stages and concepts. If you read the total whatever the video I have, they will take all things, how it will tell what is the purpose of it. They will summarize what we want. Yeah. I will ask this question. Make a simple bullet points for this video. Will you make it a simple bullet points for this video? It will give what is the important of this. They will read all the video and they will give the answers. Yeah, see, first of all what it means. Certainly here is a simple bullet points, a summary of a key concepts covered in the video. Introduction to Java, development environment setup, your first Java code, తర్వాత Java architecture behind the scenes, తర్వాత వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ దెన్ లూప్స్, దెన్ oops కాన్సెప్ట్, JVM memory management, what is the stack memory, heap memory, and then method overloading, and then so many things it will make a points, all things. See, ఇప్పుడు ఎక్కడ ఇంత డేటాను మొత్తం మనకు ప్రొవైడ్ చేస్తుందో చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఆ వీడియో మొత్తం చూసి బదులు మీకు మొత్తం డేటా టు డేటా ఉంటుంది, మీరు రాసుకోవచ్చు మొత్తం పాయింట్స్ వైజ్గా, చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.